వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రీవాల్ట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. మీరైతే బ్యాంక్ సేవలు ఏవైతే ఉంటాయో అవి కస్టమర్స్కి అందిస్తే చాలు అనమాట. సో అదే మీ యొక్క పని అనమాట. అయితే ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 33,300 వరకు కూడా మనకి శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా 33,300 వరకు కూడా జీతంతో పాటు మీకు అలవెన్స్ కూడా లభిస్తాయి అన్నమాట. వైఫై కానీ అలాగే మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి లభిస్తాయి. అలాగే అప్లికేషన్ ఫీజు ఏం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎగ్జామినేషన్ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క కంపెనీలో. ఓకేనా? సో ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా టీమ్ లీడ్ కోసం రీవాల్ట్ క్యాంపస్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. 2024 అని ఇవ్వడం జరిగింది. ఇంటి నుండే పనిచేయవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ మొదలైపోయాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే రీవాల్ట్ అనేది బ్రిటిష్ నియో బ్యాంక్ మరియు బ్యాంకింగ్ సేవలను అందించే ఆర్థిక సాంకేతిక సంస్థ అనేది వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రీవాల్ట్ బ్యాంక్ యుఏబి యూరోపియన్ యూనియన్లో బ్యాంక్ ఆఫ్ లిథువేనియా ద్వారా లైసెన్స్ పొందింది మరియు నియంత్రించబడుతుంది. రీవాల్ట్ జీబీపీ మరియు ఈయూఆర్ బ్యాంక్ ఖాతాలు, అలాగే డెబిట్ కార్డులు, కరెన్సీ మార్పిడి, స్టాక్ ట్రేడింగు, అలాగే క్రిప్టో కరెన్సీ మార్పిడి మరియు పీర్ టు పీర్ చెల్లింపులతో సహా బ్యాంకింగ్ సేవలను అందిస్తుందన్నమాట. ఏదైనా గ్రాడ్యుయేట్ల కోసం సోషల్ మీడియా టీమ్ లీడ్ పాత్ర కోసం రీవాల్ట్ 2023న షెడ్యూల్ చేయబడింది. సో ఈ ప్రారంభానికి సంబంధించిన వివరణాత్మక అర్హత ప్రమాణాలు, సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియ కింది ఇవ్వబడింది అనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. రీవాల్ట్ సో ఉద్యోగం పాత్ర వచ్చేసరికి సోషల్ మీడియా టీమ్ లీడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం యొక్క స్థానం వచ్చేసరికి చక్కగా ఇంటి నుంచే పనిచేయవచ్చు అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఉద్యోగం విధులు మరియు బాధ్యతలు వచ్చేసరికి ఈ ప్రారంభానికి సంబంధించిన బాధ్యతలు కింది వివరంగా పేర్కొనబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల బృందాన్ని నిర్వహించడం మరియు నడిపించడం, కంపెనీ లక్ష్యాలు, భద్రతా పద్ధతులు మరియు గడువులను బృందానికి తెలియజేయడం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే జట్టు సభ్యులను ప్రేరేపించడం మరియు పనితీరును అంచనా వేయడం అనేది కూడా మీరు చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే నియామకం మరియు శిక్షణతో సహా నిర్వహణకు సహాయం అందించడం మరియు జట్టు పనితీరుపై నిర్వహణను అప్డేట్ చేయడం అనేది ఇవ్వడం జరిగింది. నిర్వహణకు మరియు బృందం సభ్యుల మధ్య ఆందోళనలు మరియు విధానాలను కమ్యూనికేట్ చేయడం గల విధంగా ఉండాలి. అలాగే బృందం కోసం ప్రక్రియ విధానం ఆప్టిమైజేషన్ మరియు పని మెరుగుదల కోసం శోధిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ SLAలను కలపడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. సమర్థవంతమైన వ్యక్తుల నిర్వహణను నిర్వహించడం, ఒకరి నుండి ఒకరు కోచింగ్, కెరీర్ అభివృద్ధి గురించి ఆలోచించడం అనేది కూడా మీరు చేయాలి. నియామక ప్రక్రియలు మరియు కొత్త జట్టు సభ్యుల శిక్షణతో నిర్వహణకు సహాయం చేయడం అనేది మీరు చేయాలన్నమాట. రోజువారీ, వారం వారీ నియంత్రణ మరియు కార్యకలాపాల పర్యవేక్షణ వివిధ పరిస్థితులపై సహకాలంలో ప్రతిస్పందనను అందిస్తుంది. SALపై డీప్ డైవ్లను చేయండి మరియు వాటి మెరుగుదల కోసం RCA ట్రెండ్లు చర్యలను వీటిని కూడా అందించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. నిరంతరం అభివృద్ధి సందర్భంలో సవాలు, ప్రక్రియ విధానాలు అనేవి కూడా మీకు చాలా అవసరము. ఏదైనా అంతర్గత మరియు బాహ్య తీవ్రతకు సంప్రదింపు బిందువుగా వ్యవహరిస్తుందన్నమాట ఇది. అలాగే అర్హత అనవసరం అన్నమాట. అవసరం వచ్చేసరికి మీరు బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్ అయ్యి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు వచ్చేసరికి అభ్యర్థి కనీసం 18 సంవత్సరాల నిండి అయితే ఉండాలి. రివాల్ట్ పేర్కొన్న గరిష్ట వయోపరిమితి అనేది లేదన్నమాట.
పే స్కేల్ వచ్చేసరికి మీరు రివాల్టీ వద్ద సోషల్ మీడియా టీమ్ లీడ్ యొక్క సగటు జీతం 33,300 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి కలిపి దాదాపు మీకు 4 లక్షలు పర్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్ అనేది. సో ఆశించిన జ్ఞానం మరియు నైపుణ్యాలు వచ్చేసరికి మీకు అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలు అనేవి కింద ఇవ్వబడ్డాయి అనేసి పూర్తిగా వివరించడం జరిగింది. ఆంగ్లంలో మంచి పట్టు అనేది ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనమాట, స్కిల్ అనేది ఉండాలి, ఇంగ్లీష్ స్కిల్, ప్రముఖ ప్రాజెక్టులను అనుభవించండి అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ సేవ, సాంకేతిక సమస్య పరిష్కారం మరియు మద్దతు, ఉత్తమ అభ్యాసాల గురించి అసాధారణమైన అవగాహన, అలాగే ప్రజలకు సహాయం చేయడం పట్ల సానుభూతి మరియు ప్రేమ, వివరాలు మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలపై బలమైన శ్రద్ధ, అత్యంత సౌకర్యవంతమైన టీం ప్లేయర్ వైఖరితో నడపడానికి మరియు స్వీయ ప్రేరణకు అలాగే స్వీయ అభ్యాసానికి స్వతంత్ర సమస్య పరిష్కారుడిగా ఉండటానికి, అలాగే సహాయక బృందాల కోసం ఎస్ఏఎల్ను మెరుగుపరచడంలో నిరూపితమైన రికార్డు అనేది ఉండాలి. అలాగే డేటా విశ్లేషణ మరియు డాష్ బోర్డులతో పనిచేసిన అనుభవం అనేది ఉండాలి. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా ఉండాలి. గొప్ప సంఖ్య మరియు ఐటీ నైపుణ్యాలు కూడా మీలో ఇమిడి ఉండాలన్నమాట. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ఎంపిక ప్రక్రియ పూర్తిగా షార్ట్ లిస్టింగ్పై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూను ఎదుర్కోవడానికి అసెస్మెంట్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. అలాగే వర్చువల్ అండ్ ఫేస్ రౌండ్ అనేది ఉంటుంది. సో ఈ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థి తమ రిజిస్టర్ ఈమెయిల్ ఐడిలో కంపెనీ ద్వారా చేరే లేఖను అందుకుంటారనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ఇటువంటి అవకాశాలని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, సో దీని యొక్క లింక్ నేనైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే, ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన పేజీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజీ ఓపెన్ అవ్వగానే ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, యు ఆర్ అప్లైయింగ్ ఫర్ టీమ్ లీడ్స్ సోషల్ మీడియా అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే రివాల్ట్ కంపెనీ చూడొచ్చు, రిమోట్ భారతదేశం అనమాట. సో మీరు అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సాధారణ సమాచారం అనమాట. సో మీ యొక్క పూర్తి పేరు, ఈమెయిల్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు అది ఇక్కడ ఎంటర్ చేసి ఇవ్వండి. సో ఇదైతే +44 ఉంది కదా, అది 91లో పెట్టుకోండి, ఓకేనా. సో 91లో పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓకే, ప్రస్తుతం దేశం అనమాట. సో యునైటెడ్ కింగ్డమ్ అనేసి ఉంది కదా, సో మీ యొక్క కంట్రీని ఎంచుకోండి, మీ యొక్క కంపెనీ అనేది ఎంచుకోండి, అలాగే మీరు ఏ కంపెనీలో అనుభవజ్ఞులై ఉన్నారో అది కూడా సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ పంపించవచ్చు అనమాట. పత్రాన్ని జోడించండి. మీ యొక్క CV కానీ, రెజ్యూమ్ కానీ, PDF కానీ, డాక్యుమెంట్లో కానీ, డాక్ఎక్స్లో కానీ ఇక్కడ మీరు జోడించవచ్చు అనమాట మీ యొక్క రెజ్యూమ్ని. అలాగే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అది కూడా జోడించవచ్చు, లేదంటే మీరు ఇంకేదైనా ప్రొఫైల్ని జోడించవచ్చు. అలాగే సమాధి ఉపాధి అవకాశాలు సమాచారం పూర్తి చేయడం స్వచ్ఛందంగా ఉంటుంది మరియు మీకు ప్రతికూల చికిత్సను గురి కాదు అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ ఇచ్చిన లింగాన్ని ఎంచుకుంటుంది, అంటే మీ యొక్క మేలా ఫీమేలా అనేది. సో మీ యొక్క ఏ కేటగిరీ అనేది కూడా BCA BCBA అనేది కూడా ఎంచుకోండి. అలాగే యజమాని బ్రాండింగ్ అనమాట, రివ్యూల్ ఉద్యోగం జాబితా గురించి మీరు ఎలా విన్నారు అనేసి మీరైతే సోషల్ మీడియా అనేసి చెప్పండి, ఓకేనా. సో మీరు ఏ విధంగా అయితే విన్నారో లింక్డ్ఇన్ లేకపోతే ఏదో ఒకటి ఇలా పెట్టియండి. సో ఇలా పెట్టేస్తే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. సో మేము సమావేశం లేదా కార్యక్రమంలో కలుసుకున్నాము, ఏది మాకు చెప్పండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు టైప్ చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేము ఇంకా కలవలేదు కానీ వేచి ఉండలేము అనేసి ఈ విధంగా అయితే మీరు పెట్టండి. అనుభవం వచ్చేసరికి మీకైతే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదన్నాను కాబట్టి మీరైతే
0 to 1 అనేసి పెట్టేయండి. ఓకేనా. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నైపుణ్యాలు వచ్చేసరికి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కస్టమర్ సపోర్ట్ను అందించడం మీకు బాగా తెలుసు అంటే అవునని పెట్టండి. సాంకేతిక నైపుణ్యాలు కూడా SQL మరియు డేటా అనాలిసిస్ గురించి బాగా తెలుసు అంటే సో అవునని పెట్టేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రాబిట్ అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఫైనల్గా మీరు దరఖాస్తుని సమర్పించండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు మీరైతే వేచి చూడాలన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు అప్లికేషన్ అనమాట. సో ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.